ఒకే ఒక్క క్షణం తొందరపాటు వల్ల జరుగుతాయి. అవును, అక్షరాలా నిజం. హ్మ్. అదే అత్యంత ప్రమాదకరమైన విషయం కూడా. ఖచ్చితంగా. ఒక దృశ్యం చూడగానే మన మెదడు ఒక కథను ఎలా అల్లేసుకుంటుందో, నిజం తెలుసుకునేలోపే ఎంత ఘోరం జరిగిపోతుందో చెప్పే ఒక పాత కథను ఈనాటి మన లోతైన విశ్లేషణలో చూద్దాం. ఎందుకంటే మనం ఏదైనా చూడగానే వెంటనే ఒక నిర్ణయానికొచ్చేస్తాం కదా. అంటే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఈ కథ కేవలం ఒక జంతువు లేదా ఒక మనిషి గురించి మాత్రమే కాదు. ఇది అనాదిగా మనలో దాగి ఉన్న అత్యంత సహజమైన భయం గురించి. ఒక భయం మన కళ్లకు ఎలా గంతలు కడుతుందో అనేదానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, ముందుగా ఆ కథను, ఆ వాతావరణాన్ని మనం కాస్త కళ్ల ముందు ఉంచుకుందాం. ఒక ప్రశాంతమైన పల్లెటూరు. అవును. అక్కడ ఒక బ్రాహ్మణ దంపతులు. వాళ్లకు ఒక పసిపాప, ఆ పాపతో పాటే ఇంట్లో మరొక ప్రాణి కూడా పెరుగుతోంది. అదే ఒక ముంగీస. ఆ ముంగిస వాళ్ళ కుటుంబంలో ఒక భాగమైపోయింది గదా. అవును. పాప ఉయ్యాల దగ్గర పడుకోవడం, గడప దగ్గర కూర్చోవడం, ఇల్లంతా స్వేచ్ఛగా తిరగడం, ఇదంతా వినడానికి చాలా అందంగా ఉంది. కానీ ఒక వన్యప్రాణిని ఇంట్లో పెంచుకోవడమంటే పదునైన కత్తిని పూలదండలో దాచినట్లుంటుంది కదా. పదునైన కత్తిని పూలదండలో దాచడం చాలా అద్భుతమైన పోలిక చెప్పారు. ఆ ఇంటి ఇల్లాలు అంటే ఆ పసిపాప తల్లి మనస్తత్వాన్ని మనం సరిగ్గా ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలి. అంటే ఆమెక ముంగిస మీద కోపం లేదు అంటారు? లేదు, ఖచ్చితంగా లేదు. దాన్ని ఇంటినుంచి గెంటేయాలన్న ద్వేషం లేదు. కాని ఒక నోరులేని జంతువు పక్కన ఏమీ తెలియని పసికందు ఉన్నప్పుడు ఒక తల్లిగా ఆమెలో ఎప్పుడూ ఒక స్వచ్ఛమైన ఆందోళన ఉండేది. ఎప్పటికైనా ఈ జంతువు తన బిడ్డకు హాని చేస్తుందేమో అన్న ప్రాథమికమైన భయం. అది క్రూరత్వం కాదు, కేవలం రక్షణ ప్రవృత్తి. కాని ఇక్కడ భర్త ఆలోచనా విధానం వేరుగా ఉండేది. ఆయన ఏమని నమ్మేవారు? ఆయన ఏమనేవారంటే, పదునైన దంతాలున్న ప్రతి జీవి హృదయంలో ప్రమాదాన్ని మోసుకురాదు అని నమ్మేవాడు. ఓహో, చాలా లోతైన మాట ఇది. అవును. భౌతికంగా ఒక జంతువు ఎలా ఉందో చూసి దాని అంతరంగాన్ని అంచనా వెయ్యకూడదు అని ఆయన నమ్మాడు. ముంగిసను ఒక కుటుంబ సభ్యుడిలా చూశాడు. కాని తల్లి మెదడు అలా ఆలోచించదు గదా. నిజమే. బిడ్డ ప్రాణాల విషయంలో తల్లి మెదడు ఎప్పుడూ ఒక పీడకలను ఊహించుకుంటూనే ఉంటుంది. అంటే ఆ తల్లి మనసులో ముందే ఒక చిన్న భయం పాతుకుపోయుందనమాట. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు కథలోని అసలు ఘట్టానికి వద్దాం. ఒకరోజు భర్త ఏదో పనిమీద బయటికి వెళ్తాడు. కొద్దిసేకటికి భార్య కూడా నీళ్లు తీసుకురావడానికి బయటకు వెళ్లాల్సొస్తోంది. ఆమె వెళ్లగానే ఇల్లు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అవును. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. ఆ నిశ్శబ్దంలోనే గోడకున్న ఒక చిన్న పగుల్లోంచి ఒక పాము నెమ్మదిగా లోపలికి వస్తోంది. అది నేరుగా ఆ పసిపాప నిద్రపోతున్న ఉయ్యాల వైపు వెళ్తోంది. ఆ క్షణంలో ఆ ఇంట్లో ఉన్న నిశ్శబ్దం ఆ ప్రాణాపాయానికి సూచిక. ఒకవైపు గాఢ నిద్రలో ఉన్న పసిపాప, మరోవైపు మృత్యువులా ముంచుకొస్తున్న పాము. సరిగ్గా అప్పుడే ముంగిస ఆ పామును గమనిస్తుంది. ఒక్క ఉదుటున దానిమీదకు దూకుతుంది. ఆ తరువాత జరిగిన పోరాటం మామూలు పోరాటం కాదు. నేలమీద దుమ్ము రేగుతోంది. ఆ తాకిడికి ఉయ్యాల ఊగుతోంది. నిజంగా కళ్లకు కట్టినట్లు ఊహించుకోవచ్చా దృశ్యాన్ని. పాము కాటేయడానికి ప్రయత్నించడం, ముంగిస దాన్ని పట్టుకునే వదలకుండా పోరాడటం. చివరకు ముంగిస గెలుస్తుంది. పామును ముక్కలు ముక్కలుగా చేసి చంపేస్తుంది. ఆ తర్వాత ముంగిస నెత్తుటి మరకలతో గడప దగ్గర కూర్చుంటుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని విశ్లేషించాలి. అది ఎందుకు గడప దగ్గరే కూర్చుంది? ఎందుకంటారు? అంటే తాను చేసిన పనికి ప్రశంసలు ఆశించిందా? అవును. అది తన కుటుంబాన్ని, తన యజమాని బిడ్డను కాపాడింది. ఆ పోరాటంలో గాయపడినా దాని లోపలొక గర్వముంటుంది. యజమానురాలి రాగానే తనను దగ్గరకు తీసుకుంటుందని అది ఎదురుచూసి ఉండవచ్చు. ఆ నిరీక్షణలో ఒక అమాయకత్వం దాగి ఉంది. ఒక్క నిమిషం, దీన్ని కొంచెం విమర్శనాత్మకంగా చూద్దాం. మనం ఇక్కడ మనుషుల లక్షణాలను జంతువులకు ఆపాదిస్తున్నామా? జంతువులు నిజంగానే అలా ఎదురుచూస్తాయా? చాలా మంచి ప్రశ్న. కానీ ఇది పూర్తిగా ఊహ కాదు. కుక్కలు, ముంగిసలు లాంటి జంతువులు ఒక సమూహంలో జీవించటానికి అలవాటుపడినవి. వాటికి తమ సమూహాన్ని రక్షించుకునే సహజ గుణం ఉంటుంది. అంటే ఒక ప్రమాదాన్ని అడ్డుకున్న తర్వాత తమ ఆధిపత్య స్థానంలో ఉన్న యజమాని నుండి గుర్తింపు కోరుకోవడం వాటికి సహజమంటారా? ఖచ్చితంగా. ఆ గుర్తింపు కోరుకోవటం వాటి మెదడు నిర్మాణంలోనే ఉంటుంది. అందుకే అది దాక్కోకుండా నేరుగా గడప దగ్గర కూర్చుని ఎదురుచూసింది. అర్థమైంది.
కాని అదే నిరీక్షణ దానికి శాపంగా మారింది కదా. కొద్దిసేపటికి ఆ తల్లి నీళ్లబిందెతో ఇంటికి తిరిగి వస్తోంది. గడప దగ్గరకు రాగానే ఆమెకి ఎదురుగా రక్తంతో ఉన్న ముంగిస కనిపిస్తోంది. అది ఆమెను చూడగానే ఉత్సాహంగా ముందుకొస్తుంది. ఇక్కడ ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. ముఖం నిండా రక్తమున్న ముంగిసను చూడగానే ఆమె మెదడు ఎలా స్పందించి ఉంటుంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. అవును, ఇక్కడే మన మెదడుకున్న ఒక సహజమైన బలహీనత బయటపడుతుంది. దాన్ని ముందుగా నమ్మిన దానికి ఆధారాలు వెతుక్కోవడం అంటారు. అంటే తన భయానికి దొరికిన ఒక రుజువు అనుకుందా? అదే, ఆ తల్లి మనసులో ముంగిస గురించి ముందునుంచి ఒక అనుమానం ఉంది కదా. ఎప్పుడైతే ఆ ముంగిస ముఖం నిండా రక్తం చూసిందో ఆమె మెదడు వెంటనే ఆ పాత భయానికి ఈ రక్తాన్ని ఒక రుజువులాగా వాడేసుకుంది. ఓహో, చూశావా, నువ్వు ముందే అనుకున్నావ్, ఇప్పుడు అదే జరిగింది అని ఆమె మెదడు ఆమెతో చెప్పినట్లు అనిపించింది. అక్షరాలా అదే జరిగింది. ఈ రక్తం నీ బిడ్డదే అని ఆమె మెదడు గట్టిగా నమ్మేసింది. అంటే ఆ క్షణంలో ఆలోచన అనేది పూర్తిగా ఆగిపోయిందన్నమాట. కనీసం లోపలికి వెళ్లి చూడాలన్న స్పృహ కూడా రాలేదా? రాదు. ఎందుకంటే ఇలాంటి అత్యవసర పరిస్థితులు అనిపించినప్పుడు మెదడులోని భయాన్ని పసిగట్టే భాగం తార్కికంగా ఆలోచించే భాగాన్ని పూర్తిగా ఆపేస్తుంది. పరిణామక్రమంలో మనిషి ఎప్పుడూ ముందు స్పందించడం, ఆ తర్వాతే ఆలోచించడం నేర్చుకున్నాడు. నిజమే, అడవిలో ఉన్నప్పుడు ప్రతిదానికి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాణాలు పోతాయి కదా. అవును, ఆ తల్లి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ రక్తం చూడగానే ఆమె ఆలోచనా కేంద్రం మూతపడిపోయింది. కేవలం భయం మాత్రమే ఆమె చేత ఆ పని చేయించింది. ఈ విశ్లేషణ వింటుంటే ఆ తల్లి చేసిన పని వెనుక ఉన్న కారణం అర్థమవుతోంది. కాని జరిగిన నష్టం మాత్రం చాలా ఘోరమైనది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా తన చేతిలో ఉన్న ఆ బరువైన నీళ్ల బిందెను ముంగిసిమీద బలంగా విసిరికొట్టింది. ఆలోచనకు ఆచరణకు మధ్య ఒక్క క్షణం విరామం లేకపోవడం వల్ల జరిగిన వినాశనమిది. ఆ బరువైన బిందె దెబ్బకు ముంగిస అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆమె వణుకుతున్న అడుగులతో భయంగా లోపలికి పరిగెత్తింది. లోపల దృశ్యం చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనే ఉంటుంది. అవును, అక్కడ ఉయ్యాలలో పసిపాప ఎంతో ప్రశాంతంగా నిద్రపోతోంది. కాని ఉయ్యాల పక్కన రక్తపు మడుగులో ముక్కలు ముక్కలుగా ఉన్న పాము పడి ఉంది. ఇంతకీ ఇదంతా దేన్ని సూచిస్తోందంటారు? ఆ ఇంటి వాతావరణం ఎలా మారిపోయింది? నిమిషం క్రితం ఆ ఇంట్లో ఉన్నది ప్రాణాపాయం వల్ల వచ్చిన ఉత్కంఠభరితమైన నిశ్శబ్దం. కాని ఆ క్షణంలో ఆ ఇంట్లో ఆవహించినది లోతైన పశ్చాత్తాపపు నిశ్శబ్దం. తాను అత్యంత ప్రేమించే బిడ్డను కాపాడిన ప్రాణినే చంపేశానన్న బాధ. అదే కదా, తన బిడ్డకు ప్రాణదానం చేసిన ముంగిస పట్ల తాను ఎంతటి కిరాతకమైన తీర్పిచ్చానో ఆమెకు అప్పుడర్థమైంది. ఇదంతా దేన్ని సూచిస్తోందంటే, మనం చూసే ప్రతి భయంకరమైన దృశ్యమూ దాని వెనుక ఉన్న అసలు కథను చెప్పదు అని. తర్వాత కొద్దిసేపటికి భర్త తిరిగి ఇంటికి వస్తాడు. ఉయ్యాల పక్కన కన్నీరు మున్నీరుగో ఏడుస్తున్న భార్య, బయట చనిపోయిన ముంగిస. అక్కడ ఏం జరిగిందో ఆయనకు పూర్తిగా అర్థమైపోయింది. ఆశ్చర్యమేమిటంటే ఆ క్షణంలో ఆయన తన భార్యను నిందించలేదు. ఎందుకంటారో? ఎందుకంటే అక్కడ కోపం కన్నా ఆవరించిన విషాదం చాలా పెద్దలి. జరిగిపోయిన నష్టాన్ని ఏ నిజమూ సరిదిద్దలేదు. ముంగిస ప్రాణాలను తిరిగి వెనక్కి తీసుకురాలేం కదా. నిజమే. వాస్తవం తెలిసిన తర్వాత కూడా మనం చేయడానికి ఏమీ మిగలకపోవడమే అత్యంత బాధాకరమైన విషయం. అవును, అప్పుడప్పుడు మనలోని భయం ఒక తెలివితేటలా నటిస్తుంది. నేను ముందే పసిగట్టాను అని ఆ తల్లి క్షణం క్రితం వరకు నమ్మింది. కాని అది కేవలం అసహనం మాత్రమే అని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఏళ్ల తరబడి పెంచుకున్న నమ్మకాన్ని ఒక్క క్షణపు ఆలోచన రాహిత్యం ఎలా నాశనం చేస్తుందో స్పష్టంగా కనిపిస్తోందిక్కడ. మనం నిజ జీవితంలో కూడా ఇలాగే చేస్తాం కదా. ఒక చిన్న సంఘటన చూడగానే వెంటనే ఒక ముద్ర వేసేస్తాం. అవును, చాలా తొందరగా ఒక నిర్ణయానికొచ్చేస్తాం. ఆ ముంగిస చూపించిన విశ్వాసం అది ప్రాణాలు కోల్పోయిన తర్వాతగానే అర్థం కాలేదు. కోపంలో లేదా భయంలో మనం తీసుకునే ఒక్క చిన్న విరామం జీవితకాలపు బాధ నుండి మనల్ని కాపాడుతుంది కదా. ఆ క్షణంలో ఆమె బిందెను కింద పెట్టి కేవలం 2 అడుగులు ముందుకు వేసి ఉంటే కథ ముగింపు ఎంత అద్భుతంగా ఉండేది. ఖచ్చితంగా ముంగిసిన గుండెలకు హత్తుకొనుండేది. అందుకే కంటికి కనిపించే ప్రతిదీ పూర్తి నిజం కాదు. మనం చూసిన దృశ్యానికి జరిగిన వాస్తవానికి మధ్య ఎప్పుడూ కొంత దూరం ఉంటుంది. ఆ దూరాన్ని దాటాలంటే మనకు కావాల్సింది ఓపిక. అవును, మనం సగం విన్న మాటలతో, సగం చూసిన దృశ్యాలతో మన మనసుకు తోచింది నమ్మేస్తాం. కాని ఆ తొందరపాటు ఎవరి జీవితాల్లో ఎలాంటి తుఫానును సృష్టిస్తుందో గమనించం. ఆ తల్లి పొందిన పశ్చాత్తాపం ఆమె జీవితాంతం
ఒక బరువులా వెంటాడుతూనే ఉంటుంది. అది చాలా బరువైన వాస్తవం. చూసిన దాని ఆధారంగా వెంటనే తీర్పు చెప్పడం వల్ల కలిగే పశ్చాత్తాపం ఎలా ఉంటుందో ఈ సంభాషణ మనకు లోతుగా తెలియజేసింది. మన భయం మన కళ్లకు గంతలు కట్టకూడదు. నిజమే. మనం చూసేదే నిజం అనుకునే భ్రమలో పడి అన్యాయంగా ఎవరినీ శిక్షించకూడదు. ఈ కథ మనకు మిగిల్చే పాఠం ఎప్పటికీ మర్చిపోలేనిది. మనం ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక బలమైన విషయాన్ని ఆలోచించాలి. మన జీవితాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలనిపించే విషయాలను చూసి, కేవలం అవి పైకి అలా కనిపించినంత మాత్రాన్నే వాటి వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకోకుండా మనం ఎంత తొందరగా తీర్పులిచ్చేశామో కదా.